రంగాలు మాట్లాడుతున్నాడు. మీరు రంగాలు హౌలే గారు, పాగం గారు, దేవి కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తల కొడుకులు ఈ మనకు సంస్కారం అంటే వస్తుంది, మనకు సంస్కారం అంటే వస్తుంది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుకు కబల్తా మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండగకి తొక్కుతున్నా. నీకు రాజకీయాలలో ఓర్మాలు కూడా తెలివయి ఏదో గఫలత్తులో ఆ తెలంగాణ మూవ్మెంట్లో కేసీఆర్ ఏదో చెప్పింది నువ్వు చేసినావు కాబట్టి వచ్చేసినావు. అట్లా నీకు అనుభవాలు కూడా లేవు. నీకు మాట్లాడేటప్పుడు కూడా చూడాలి. నీ వయసు ఎంత, నీ లెక్క ఎంత, నీ పత్రం ఎంత. షార్ట్కట్ లీడర్వి నువ్వు, తజ్రుబా లేని లీడర్వి నువ్వు. ఇషారా చేస్తే బయట కూడా తిరగలేవు. ఎందుకైనా తొందర పడతావు? పిల్లగాడు తీరే ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు చెప్పు చూపెట్టి నువ్వేదో పెద్ద అనుకుంటే పెద్దోడవుతాడా? ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీకి మా మెట్టు సాయి బూడు చూపెడతాడు. ఏమి ఇప్పుడు ఏం లేకనా? ఏం చేస్తాం మరి? సాంప్రదాయం వాళ్ళు తీసుకొచ్చిందే కదా. ఇప్పుడు మేము మా సీఎంకి కౌంటర్గా మా మెట్టు సాయి, సీఎంకి కౌంటర్గా మా మెట్టు సాయి, ఫిషరీస్ చైర్మన్ మా మెట్టు సాయి, కాంగ్రెస్ పార్టీ వర్కరు, నాయకుడు. ఈరోజు ఇది ఎవరికి చూపెడుతున్నాడు? కేసీఆర్కి చూపెడుతున్నాడు, కేటీఆర్కి చూపెడుతున్నాడు, హరీష్ రావుకు చూపెడుతున్నాడు, మళ్ళా కవితకు చూపెడుతున్నాడు. నువ్వు చెప్పైతే ఆయన బూటుతోటి కొడతాడు ఆయన, మా మెట్టు సాయి. ఏం పిల్లల పరిష్కారం చేస్తున్నావు? పిల్లల పరిష్కారం చేస్తున్నా? సీఎం రేవంత్ రెడ్డి మీద మీరు కాంగ్రెస్ పార్టీ సీఎం మీద అట్లా మాట్లాడుతున్నారంటే మజాక్ అయిపోయిందా? ఏం దించక కేసులు కాదు, వాడు బూడితోడు కొడతాడు మావాడు. వాడిని అయితే కేసులతో ఏమవుతుంది? కేసు డైరెక్ట్గా బూడితోడే కొడతాడు మావాడు పోయి. ఏమని కొడతాడు? డైరెక్ట్గా వాళ్ళ కొడతాడు. వీడంతా పోరాడు వీడు. అదే మా మెట్టు సాయికి ఎమ్మెల్యే కాలేడు కానీ వాడు అయ్యాడు, అంతే. ఫరక్ ఏం లేదు, పర్సనాలిటీలు ఒకటే. ఆయన ఇసేతీనే బీసీ, గంగపుత్రుడు, బెస్తోడు. హైదరాబాద్లో బెస్తోళ్ళు బయటికి వెళ్ళేదని ఏం రాజకీయాల్లో మజాక్ అయిపోయిందా? మజాక్ అయిపోయిందా? కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇసటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకండి మీరు. చేస్తే ఇక ఇట్లా నడవద్దు రాజకీయం. ఇట్లా మళ్ళా సార్ చూపెడితే మా వాళ్ళు నిజంగానే కొడతారు. పోయి అప్పుడు ఏం చేస్తావు?